Welcome to Maths of 901, a smart trick for the geometry concept. See the question. Question చూడండి. త్రిభుజ భుజాలు వరుసగా 5 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్లు 6 సెంటీమీటర్లు. ఆ త్రిభుజంకు గీచిన పరివృత్త వ్యాసార్థం ఎంత? ఇక్కడ రెండు భుజాల పొడవులు కానీ మీరు గమనిస్తే సమానంగా ఉన్నాయి. ఈ విధంగా రెండు భుజాల పొడవులు సమానముగా గల త్రిభుజాన్ని ఏమంటారు మనము? సమద్విబాహు త్రిభుజము అంటారు. ఈ సమద్విబాహు త్రిభుజం ఐసోసెల్లస్ ట్రయాంగిల్. ఈ సమద్విబాహు త్రిభుజానికి గీచినటువంటి పరివృత్తం యొక్క వ్యాసార్థం ఎంత? వ్యాసార్థం కనుక్కుంటే ఆటోమేటిక్ ఏమవుతుంది? దాని యొక్క వైశాల్యం కూడా కనుక్కోవచ్చు. ఈడ మనం గమనించినట్లయితే ఒక త్రిభుజాన్ని తీసుకుంటాం. ఈ త్రిభుజం యొక్క త్రిభుజం యొక్క శీర్షాల గుండా పోయే వృత్తం ఏ వృత్తం అవుతుంది? పరివృత్తం. త్రిభుజం యొక్క శీర్షాల గుండా పోయే వృత్తం ఏమవుతుంది? పరివృత్తం. ఇక్కడ మనం గమనిస్తే ఈ భుజం పొడవు ఎంత ఉంది మనకు? 5 సెంటీమీటర్. ఈ భుజం పొడవు ఎంత ఉంది? 5 సెంటీమీటర్. దీని భుజం పొడవు ఎంత ఉంటుంది? 6 సెంటీమీటర్. ఎందుకంటే సమద్విబాహు త్రిభుజంలో అసమాన భుజమునే భూమిగా తీసుకుంటాం. ఇప్పుడు దీనికి గీచినటువంటి పరివృత్త వ్యాసార్థం ఎంత? ఓ అనేటువంటి వృత్త కేంద్రాన్ని తీసుకుంటే ఏఓ అనేది ఏమవుతుంది? పరివృత్త వ్యాసార్థం R అనుకుంటుంది. పి అనేది వృత్త కేంద్రం అయితే ఏఓ అనేది పరివృత్త వ్యాసార్థం R. ఏఓ ఈజ్ ఈక్వల్ టు పరివృత్త వ్యాసార్థం R. ఇక హెరోన్ సూత్రము ఆ సూత్రంతో పని లేకుండా దీన్ని ఇలా పొడిగించామనుకోండి, దీన్ని పి అనుకుందాం. అంటే ఏమవుతుంది మనకి? ఇక్కడ ఏపీ ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ. ఒక ఏపీ అనే రేఖాఖండం బీసీని సమద్విఖండన చేస్తుంది. సమద్విఖండన అంటే రెండు సమభాగాలుగా విడగొడుతుంది. సమభాగాలు విడగొడుతుంది. 2 సెంటీమీటర్స్ అవుతుంది, 3 సెంటీమీటర్స్. ఇక్కడ కూడా 3 సెంటీమీటర్స్. అంటే ఇక్కడ మనం గమనించవచ్చు, బీపీ ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్, పీసీ ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. ఇక్కడ మనం గమనిస్తే ఏదవుతుంది? లంబకోణ త్రిభుజం అవుతుంది. బాగా గమనించండి, లంబకోణ త్రిభుజం. ఇందులో కర్ణం ఎంత ఉంది? మరి కర్ణం ఎంత ఇచ్చాడు? 5 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఈ భుజం ఎంత ఉంది? 3 సెంటీమీటర్స్. పైథాగోరియన్ ట్రిపులెట్స్ దాన్ని గమనిస్తే దీని యొక్క వాల్యూ ఎంత వస్తుంది? 4 వస్తుంది. 3, 4, 5. అంటే టోటల్గా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్నటువంటి వాల్యూ ఎంత? 4 సెంటీమీటర్స్. ఇప్పుడు ఈ బి నుంచి ఓకు ఒక రేఖని గీసామనుకుంది. ఇది కూడా ఏమవుతుంది మనకు? వ్యాసార్థమే అవుతుంది. ఎందుకు? త్రిభుజంలోని ఏ బిందువు నుంచి కూడా కేంద్రాన్ని కలిపే రేఖాఖండం ఏమవుతుంది? వ్యాసార్థం అవుతుంది. కాబట్టి BO ఈజ్ ఈక్వల్ టు R అవుతుంది. BO ఈజ్ ఈక్వల్ టు R అవుతుంది. AO ఈక్వల్ టు R అవుతుంది. ఇంత పార్ట్ ఏమవుతుంది? OP పార్ట్. దీనిగా సపరేట్గా మనం తీసుకున్నాం అనుకోండి. చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఇదేమవుతుంది? క్యాపిటల్ R అవుతుంది. ఇది ఎన్ని సెంటీమీటర్? 3 సెంటీమీటర్. ఇదెంత అవుతుంది? 4 - R. ఎందుకు? ఈ నుంచి నాకు 4 ఉంది, R తీసేస్తే 4 - R అవుతుంది. ఇక్కడ పైథాగోరియన్ సిద్ధాంతం మనం వాడుకున్నాం అనుకోండి. కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. కర్ణము స్క్వేర్ అంటే ఇక్కడ ఏమవుతుంది? R స్క్వేర్. కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజం. ఆసన్న భుజము స్క్వేర్ ప్లస్ ఎదుటి భుజము స్క్వేర్. కర్ణం ఎంత ఉంది ఇక్కడ మనకు? క్యాపిటల్ R స్క్వేర్ ఈక్వల్ టు 4 - R హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. R square is equal to it is going to formation of A minus B whole square. కాబట్టి A square అంటే 16 plus R square minus 8R plus 9. R square going to cancel. Minus 8R going that side, it is going to 8R plus 8R. 16 plus 19, 25. R equal to 25/8. సో ఒక సమద్విబాహు త్రిభుజానికి గీచినటువంటి పరివృత్త వ్యాసార్థం ఎంత అవుతుంది? 25/8. ఇట్స్ ఎ జామెట్రీ ట్రిక్. ఇటువంటి ట్రిక్స్ మనం ఇంకా ఎక్కువగా వినాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్ యొక్క వర్షన్ చూసుకోండి. త్వరలో స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి మ్యాథమెటిక్స్ క్లాసెస్ కూడా యూట్యూబ్లో ఫ్రీగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.